వచ్చే ఎన్నికలకు ఏపీలో అధికారం వైసీపీ 5 వ్యూహాలను సిద్ధం చేసింది. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధం పేరుతో ఎన్నికల యుద్ధంలోకి అడుగుపెట్టారు సీఎం జగన్. సిద్ధం పేరుతో తన మొదటి అధికారిక రాజకీయ ప్రచారానికి భీమిలిపట్నం నుండి శంఖారావం పూరించారు. అంతేకాదు ఈసారి సీఎం జగన్ తో పాటు కార్యకర్తలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలా వ్యూహరచన చేశారు. ఇప్పటి వరకు పార్టీ అధినేత క్యాడర్కు అందుబాటులో ఉండడం లేదు, కనీసం ఎమ్మెల్యేలకు కూడా సీఎం దర్శన భాగ్యం లేదు అనే వారికి సమాధానంగా వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం భీమిలి నియోజకవర్గంలో సిద్ధం పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరో 70 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని, చంద్రబాబుతో అందరినీ ఓడించాలని పిలుపునిచ్చారు. మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన జగన్ 175కు 175 స్థానాల్లో గెలుపు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం సభలో జగన్లోని ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా కనిపించింది. ఏపీలో ఆయన విపక్షాన్ని తేలికగానే తీసుకుంటున్నట్లుగా ఆయన ప్రసంగం సరళి చెబుతోంది. చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి అతనికి జనాలు అసలు ఓటు వేయరని జగన్ భావిస్తున్నారు. బాబు ఒంటరిగా రాలేరు, గెలవలేరు, అది ఆయన బలహీనత. పొత్తులు కడితే కూడా కూటమికి ఇబ్బందులు వస్తాయని జగన్ ఆలోచనగా ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఓటు వేస్తే ఏం జరగబోతుందో చెప్పి జనాలను వైసీపీకి మరింత దగ్గర చేసే విధంగా వ్యూహాత్మకంగా జగన్ ప్రసంగించారు. తాము బలంగా ఉన్నాము కాబట్టే తమను ఎదుర్కోలేక టీడీపీ మిగతా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తుందని జగన్ ఎద్దేవా చేశారు. ఇక్కడుంది అభిమన్యుడు కాదని అర్జునుడు అంటూ ప్రసంగించారు. కురుక్షేత్ర యుద్ధంలో గెలుపు ఈసారి కూడా మనదేనంటూ ప్రసంగించారు. ఇక వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన వ్యూహాలు, అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొదటగా సిద్ధం సభపై మీడియా, సోషల్ మీడియాలో సందడి సృష్టించేందుకు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక హోర్డింగ్లు, బ్యానర్లను సిద్ధమనే టైటిల్తో పెట్టింది. ఎలాంటి సవాలొచ్చినా స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారనే సందేశాన్ని వీటి ద్వారా ప్రతిపక్షాలకు పంపించారు. ఎన్నికల వేళ రాజకీయ గీతాలకు ప్రాధాన్యం ఉంటుంది. అలానే వైసీపీ కూడా సిద్ధం పేరుతో సోషల్ మీడియాలో ఓ వైసీపీ కార్యకర్తలారా అనే ప్రత్యేక పాటను విడుదల చేసింది. ఇది ప్రత్యేకంగా సిద్ధం ప్రచారం కోసం రూపొందించిన పాట. ఎక్కడ సిద్ధం సభ జరిగినా సభలో క్యాడర్కు అతి దగ్గరగా వెళ్లి మాట్లాడేందుకు ర్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా విశాఖలో సభకు కూడా ర్యాంపును ఏర్పాటు చేశారు. సీఎం జగన్ క్యాడర్ దగ్గరకు స్వయంగా వెళ్లి మాట్లాడేందుకు, క్యాడర్కు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి ఈ ర్యాంపును రూపొందించారు. వైసీపీ పార్టీ క్యాడర్ మణికట్టుపై సిరా వేసినట్లు ప్రత్యేక స్టాంపు వేస్తారు. ఇది పార్టీ పట్ల వారి విధేయత, మద్దతును తెలియజేస్తుంది. ప్రతిపక్ష నేతల వ్యూహాలకు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తూ ఏకకాలంలో కీలక సందేశం పంపేలా ప్రత్యేక గేమ్ను రూపొందించారు.